అందరికీ నమస్తే అండి. ఈయన పేరు రామ్మోహన్ రావు. ఈయనకి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ వలన సిఏబిజి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ, మన భాషలో బైపాస్ సర్జరీ అని కూడా అంటారు. అది చేస్తున్న సమయంలో ఇతను సడన్గా బీపీ ఇంక్రీజ్ అయింది. దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. దానివల్ల లెఫ్ట్ హెమిప్లీజియా వచ్చింది. అయితే ఈయన కంప్లీట్గా బెడ్ రిడన్ అవడం వల్ల వీళ్ళకి తెలిసిన వారి ద్వారా ఇంటి వద్ద ఫిజియోథెరపీ చేయించుకోవడం జరిగింది. 2-3 మంత్స్ చేసిన తర్వాత కొంత బెటర్ అయ్యాక క్లినిక్ వచ్చి చేయించుకోమని చెప్పారు. వీళ్ళు క్లినిక్కి వెళ్ళారు. 3 మంత్స్ చేయించుకున్నారు. ఎటువంటి రిజల్ట్ లేకపోవడంతో మనం కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఆ సమయంలో ఇతను చెప్పేది మనకి పూర్తిగా అర్థం కావడం లేదు, మాట సరిగా రావడం లేదు, హ్యాండ్ మూమెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. వాకింగ్ అనేది విత్ సపోర్టే ఉంది, వితౌట్ సపోర్ట్ వాక్ చేయలేకపోతున్నారు. షోల్డర్ స్టిఫ్నెస్ చాలా ఎక్కువగా ఉంది, హ్యాండ్ కూడా ఎక్కువగా మూవ్ చేయలేకపోతున్నారు. వీళ్ళకి 3 మంత్స్ టైం చెప్పాము. ఈయన డైలీ ఎవరో ఒకరు క్లినిక్ లోపలికి తీసుకొని వచ్చి వదిలిపెడతారండి. ఆఫ్టర్ 15 days ఎవరు వదిలిపెట్టడం లేదు. ఈయనంతటా ఈయన బైక్ దిగి లోపలికి వచ్చేస్తున్నారు. స్పీచ్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది, బాగా అర్థమవుతుంది. ఈయన మన దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది. డిపెండెన్సీ ఆల్మోస్ట్ తగ్గింది. వాకింగ్లో కొంత కరెక్షన్ ఉంది, అది కూడా చేయాలి.